హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. నేనైతే మిస్ అవుతున్నాను, కానీ కొంచెం బిజీ వల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కుదరట్లేదు. చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అక్క డైలీ వ్లాగ్స్ ని అప్లోడ్ చేయండి, మాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటాయి అని చెప్పేసి. తప్పకుండా ట్రై చేస్తానండి. నాకు వీలుంటే వారానికి 1 లేదా 2 పెట్టడానికే ట్రై చేస్తాను ఇక నుంచి. ఇది సాటర్డే రోజు లాగండి. మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి అలాగే సాయంత్రం వరకు ఇంట్లో నేను చేసుకునే పనులు, అలాగే మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియో మంచి మోటివేషనల్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని క్లియర్ గా అర్థమవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే సాటర్డే సండే మా వారికి హాలిడే అయినా సరే నేను ఎప్పట్లాగే తొందరగానే లేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలకి హాలిడే ఉండదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో లేచి వాళ్ళకి బాక్సులు కట్టాల్సిందే. ఇంకా వాళ్ళు లేవక ముందే నేను నిద్ర లేచి పూజ అయితే చేసేసుకుంటారనమాట. ఒక్కొక్క రోజు నాకు కుదరదండి, ఎందుకంటే నైట్ పడుకోవడం లేట్ అయింది అనుకోండి, 11:30 12 అయిపోతే మార్నింగ్ నేను అంత తొందరగా లెగలేను. అలాంటప్పుడు లేచిన వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇల్లు వాకిలి ఊడ్చేసుకొని అలాగే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని వంట చేసేసిన తర్వాత పిల్లలు తెలిపేసి వాళ్ళు రెడీ చేసేసుకొని అప్పుడు నేను పూజ అయితే మొదలు పెట్టుకుంటాను. కొన్ని డేస్ మాత్రం ఈ విధంగా ముందే లేచిపోతాను, అంటే నైట్ పడుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట మార్నింగ్ లేవడం అనేది. ఇంక ఈరోజు అయితే ఉదయాన్నే లేచాను. లేచిన వెంటనే ఇల్లు వాకులు చేసుకొని ఇంకా స్నానం ఆచరించి స్వామివారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసానండి. స్వామివారికి దద్దోజనం అంటే చాలా ప్రీతికరమైనది, అందుకనే నాకు టైం ఉంటే ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తాను. లేదు అంటే నా దగ్గర అవైలబుల్ గా ఉన్న ఫలములతోనే స్వామికి నైవేద్యంగా ప్రసాదిస్తానండి. ఇంకా నైవేద్యం అయిపోయింది కదా, ఇది ఒక పక్కన పెట్టేస్తాను. ఈలోపు మా వారికి పచ్చిపిండి అంపలైతే చేశానండి. అది ఎందుకు అంటే మా వారి మధ్యన రన్నింగ్కి వెళ్తున్నారనమాట. కూర్చొని చేసే వర్క్ కదండి, కొంచెం 3 పూట్ల రైస్ తినడం అనేది అంత మంచిది కాదు. అందుకే మార్నింగ్ అయితే రాగిపిండితో పచ్చిపిండి అంబలు చేస్తాను, మధ్యాహ్నం 1 పూట రైస్ తింటారు, మళ్ళీ నైట్ టిఫిన్ చేస్తారనమాట. నైట్ అయితే అతనితో పాటు అందరము టిఫినే చేస్తాము. ఇంకా మా వారికి రాగిపిండి అమ్మలైతే రెడీ అయిపోయింది, అది హాల్లో పెట్టేశాను. ఈలోపు చల్లారుతుంది అనమాట. అయితే ప్రతి వారము స్వామివారికి తులసిమాల అయితే వేస్తామండి. అలాగే కొబ్బరికాయ, పువ్వులు, తమలపాకులు, ఇంకా స్వామివారికి చేసిన నైవేద్యం అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నాను. అయితే మా పిల్లల స్కూల్లోని కుక్ విత్ మామని కాంపిటీషన్ అవుతుందన్నమాట. పెద్ద కాంపిటీషన్ ఏమి కాదు, కానీ సెలెక్టెడ్ పీపుల్ని పిలిచారనమాట. అందులో నేనున్నాను. మా చిన్నపాప తరపున వెళ్తున్నానండి. దానికి కావాల్సినవన్నీ కూడా ఇంటి దగ్గరే కట్ చేసుకొని మనం తీసుకువెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఏమీ ఉండవు కాబట్టి. నేనైతే క్యారెట్ బాల్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందరూ చేసేదే కదా, కామన్గా ఉంటుందని చెప్పేసి బ్రెడ్ను కూడా పక్కన పట్టుకొని వెళ్ళానమాట. ఇది హనీ, ఈ బాటిల్తో పట్టుకున్నది హనీ అనమాట. అయితే ఈ క్యారెట్ని కూడా గుండగా కట్ చేసేసి మనం ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ అనేసరికి డేట్స్, కాజు, బాదాం, పిస్తా ఇలాంటివన్నీ తీసుకున్నాను. ఇంక ఇందులోనే కోకోనట్ కూడా వేసాను, అది మీకు చూపించలేదు. లాస్ట్లో చెప్పారు మా వారు కోకోనట్ కూడా వేయి, చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో కోకోనట్ కూడా యాడ్ చేసామన్నమాట. మన ఆడవాళ్ళము ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందంటే అది వంటగదే కదండి. కానీ సమ్మర్లో చుక్కలు చూస్తాము వంటగదిలోని, అస్సలు గాలి తగలదు, అలాగే ఫ్యాన్ పెట్టుకోలేము, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం అనమాట. అందుకే మా వారు నా బాగా చూడలేక అగర నుంచి మినీ డెస్క్ ఫ్యాన్ తీసుకున్నారు. చాలా క్యూట్ గా ఉంటుంది అనమాట. అయితే ఈ ఫ్యాన్ నేను ఎలా యూస్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది మీకు కొంచెం సమయం తర్వాత చెప్తాను. ముందైతే మిగతా పనులు చేసేసుకుందాం రండి. అయితే పూజకి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసేసుకున్నాను కదా, ఇప్పుడు స్వామివారి పూజ అయితే చేసేసుకున్నాను. ప్రతి వారము నాకు కుదిరితే 2 పిండి దీపాలు పెడతానండి. ఈరోజు కొంచెం స్కూల్కి వెళ్ళే పని ఉంది కాబట్టి కొంచెం టైం లేదు, అందుకే పిండి దీపాలు పెట్టలేదు. కానీ నైవేద్యం చేసి అలాగే తులసిమాల వేసి స్వామివారిని అయితే పూజించుకున్నాను. అలాగే పిల్లలకి ముందుగా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఈ విధంగా బాక్స్లోకి తీసేసుకొని ఏమేం పట్టుకెళ్లాలో అవన్నీ మర్చిపోకుండా సంచిలో అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ మనకు కావాలంటే రావు కదా, అందుకే అన్ని గుర్తు పెట్టుకొని మా వారు పెట్టుకోమంటున్నారనమాట. ఇంకా టీచర్కి ఫోన్ చేస్తే వచ్చేయమన్నారు. ఇంకా హడావుడిగా బయలుదేరిపోతున్నాము. అయితే కాంపిటీషన్లో నాకు ఎండో ప్రైజ్ వచ్చింది. అసలు ఏం చేశారనేది మీరు కూడా చూసేయండి నాతో పాటు వచ్చి. మా చిట్టు తెల్లకైతే చిట్టి క్యాప్ పెట్టారు చూడండి, మాస్టర్ చెఫ్ జూనియర్ అని చెప్పేసి. నేనైతే ఈ ప్రిపరేషన్ అంటే మీకు చూపించలేదు, కానీ నేను తీసినవన్నీ కూడా ఒక బ్రెడ్ మీద ఈ విధంగా పెట్టేశాను, కొంచెం డెకరేటెడ్గా ఉంటుందని డేట్స్ని ఈ విధంగా కట్ చేశాను అనమాట. అయితే స్లైసెస్ని
అడ్డంగా కట్ చేసి ఇలా పెట్టాను, అలా అయినా సరే వదిలేయచ్చు అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బ్రెడ్ పెట్టకుండా బాల్స్ చుట్టేస్తే సరిపోయిద్ది. నిజానికి ఆ బాల్స్ చుట్టిన ఆవిడకే ప్రైజ్ వచ్చిందనమాట. బ్రెడ్ నేను పెట్టడం వల్ల నాకు రాలేదనుకుంటా. సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఇంటికైతే వచ్చేసాము. మిగతా పనులన్నీ ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళానండి స్కూల్కి అయితే. ఇంకా చాలా పనులు ఉండిపోయి ఇంటి దగ్గర. ఇంక నేను ఎప్పటి నుంచో కొండని సీజనింగ్ చేద్దామని మీకు అంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇప్పుడు వరకు చేయలేదు వీలు పడక. సో ఫైనల్లీ ఇప్పుడు చేశానమాట. ఇంకా కొండని మనం సీజనింగ్ ఎలా చేస్తామంటే నీటిలోని 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ముందు కొండ అయితే నానబెట్టేశాను. ఈలోపు కిచెన్లో అంట్లు తోమేసి కసులు తుడిచేసుకున్నాను. ఇంకా ఫైనల్గా నాకున్న వర్క్ ఏంటంటే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అండి. సో నేను వర్క్ ప్లేస్లో కూర్చున్నానా, గాలి అయితే అస్సలు తగలట్లేదండి. ఫ్యాన్ ఎక్కడో మధ్యలో ఉంటుంది, ఈ మూలకు అస్సలు తగలదు. ఎప్పుడు నాది ఇదే సిచ్యువేషను. ఇంకా మా వారు అందుకే చెప్పాను కదా, ఈ చిన్న ఫ్యాన్ తీసుకున్నారు అన్నిటికీ ఉపయోగపడుతుందని. ఎందుకంటే కిచెన్లో అవనియండి, ఇలా ల్యాప్టాప్ టేబుల్ దగ్గర అవనియండి, అలాగే పూజా రూమ్లో అవనియండి, ఇది మనకి ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఇది ఛార్జబుల్ అనమాట. దీనికి సిపిన్ కేబుల్ ఒకటి ఇస్తారు. దీనికి విధంగా ఛార్జ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేసామనుకోండి 11 hours వరకు వస్తుంది. అసలు ఫ్యాన్ చూస్తే నాకు చాలా ముద్దుగా అనిపించింది. ఎంత క్యూట్గా వైట్ కలర్లో ఉంది అసలు. దీనికి 4 buttons ఇస్తారు. ఫస్ట్ లో నుంచి హై వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అదే బటన్ నొక్కామనుకోండి ఆఫ్ అయిపోతుంది. పవర్ ఆఫ్ ఆన్ రెండింటికి ఒకటే బటన్ అనమాట. మనకి ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే స్వింగ్ అండి, అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇటువైపు ఉన్న వాళ్ళకి అటువైపు ఉన్న వాళ్ళకి గాలి తగలాలంటే ఈ స్వింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. చూసారా ఎంత బాగా స్వింగ్ అవుతుందో. మనకు వద్దు అనుకుంటే మళ్ళీ అదే స్వింగ్ బటన్ నొక్కామనుకోండి మనం అనుకున్న ప్లేస్ నుండి స్టాప్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఈ విధంగా ఆగిపోతుంది అనమాట. నేనైతే నా వైపే పెట్టుకున్నాను స్ట్రైట్గా. నిజం చెప్తున్నానండి, అంతకు ముందు అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే పైకి కిందకి కూడా ఇది మూవ్ అవుతుంది అనమాట. అంటే అప్ డౌన్కి అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఎలా ఉంటే ఎంత పనైనా సరే చేసేసుకోవచ్చు. ల్యాప్టాప్ ముందు కదలబుద్ధి కాదు. ఎందుకంటే మనకి కావాల్సింది గాలి, ఆ గాలి ఉంటే చాలండి మనకి. ఇంకా ఎలాంటి స్ట్రెస్గా ఫీల్ అవ్వమన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఎక్కడికైనా సరే దీన్ని ఈజీగా క్యారీ చేసేయచ్చు. అలాగే ఎక్కువసేపు ఛార్జింగ్ కూడా కాస్తుంది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది అనమాట మనకి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లైట్. ఇన్కేస్ ఎప్పుడైనా మనకు కరెంట్ పోయినప్పుడు లేదా నైట్ టైం స్టడీ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి లైట్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 3 వేరియంట్స్ ఉంటాయండి లైట్స్ ఇందులోని, ఫస్ట్ నుంచి లాస్ట్. అంటే మనకి లైట్ బ్రైట్నెస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. వద్దనుకుంటే లైట్ ఆపేసి ఫ్యాన్ ఉంచేసుకోవచ్చు, లేదా ఫ్యాన్ ఆపేసి లైట్ ఉంచుకోవచ్చు, లేదా 2 అయినా సరే ఉంచుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. చూసారు కదా, ఒకవైపు ఫ్యాను ఒకవైపు లైట్. భలే ఉంది కదా అసలు. నాకైతే ఇది ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్ లాగా అనిపించింది అనమాట. లైట్ ఉంది, స్వింగ్ అవుతుంది, పైకి కిందకి అడ్జస్ట్ అవుతుంది. అలాగే 4 వేరియంట్స్ ఉన్నాయి. ఫ్యాన్ స్పీడ్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి పవర్ బటన్ ఆఫ్ చేసామనుకోండి ఫ్యాన్ ఆగిపోతుంది, లైట్ అలానే ఉంటుంది అనమాట. మనకి లైట్ కూడా వద్దనుకుంటే ఇలా ఆపేస్తాం. అమ్మయ్య, మా వారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇన్నాళ్ళకి నాకు ఉపయోగపడిన ఒక మంచి ప్రోడక్ట్ తీసుకున్నారనమాట. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడైనా ఒక రూమ్లో ఇస్తాను, ఫ్యాన్ వేసుకుంటే నాయిస్ వస్తుంది. ఇది అనుకోండి అస్సలు నాయిస్ లేదు, చాలా స్మూత్గా తిరుగుతుంది అనమాట. ఇది నా దగ్గర పెట్టేసుకున్నాను అనుకోండి అని చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు ప్రశాంతంగా. ఎలాంటి ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు ఎవరి మీద కూడాను. ఇంకొకటి ఏంటంటే కిచెన్లోని ఈ విధంగా చిన్న ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వంట విసుగు లేకుండా గంటల తరబడి చేయొచ్చండి. నిజంగా అస్సలు మనకి విసుగంటే రాదు, ఎంత వంటనే చేయొచ్చు. చూసారా ఎంత బాగా గాలి తగులుతుందో. ఇంకా అంట్లు తోమ దగ్గర కూడా పెట్టాలా అంటే అది మీ ఇష్టం అనమాట. కొంతమందికి ఎక్కువ అంట్లు ఉంటాయండి, అలాగే ఒక అరగంట వరకు తోమాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చెమటలు పట్టేసి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. సో ప్లేస్ ఉందంటే మాత్రం పెట్టుకోండి, లేదంటే మీకు వద్దనుకుంటే వద్దు. సో నేను ఆప్షన్స్ చెప్తున్నాను అనమాట, ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అనేది. అది మీ ఇష్టం అనమాట. చూడండి ఎంత పైకి ఇది వెళ్తుందో అలాగే అంత కిందకి కూడా దిగుతుంది. ఇంకొక ముఖ్యమైన ప్లేస్ ఏదైనా ఉందంటే పూజా రూమ్ అండి. ఇంటి పూజ చేసేటప్పుడు కూడా గాలి అవసరమా,
అనేసి ఇంకా కమెంట్స్ చేయకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎక్కువగా మనము ముఖ్యమైన పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము. అది గంటల తరబడి పడుతుందండి. అంటే 2-3 గంటలు పట్టేస్తూ ఉంటుంది. ఫ్యాన్ వేసుకోలేము, ఎందుకంటే దీపం కొండెక్కిపోతుంది కాబట్టి. అలాంటప్పుడు ఈ చిన్న టేబుల్ ఫ్యాన్ మన వైపు తిప్పి పెట్టుకున్నాం అనుకోండి, దీపాలకి ఎలాంటి ఆటంకం అయితే ఉండదు. సో మనకి ఎలాంటి స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఎన్ని గంటలైనా సరే కూర్చొని పూజలు అవనియండి, వ్రతాలు అవనియండి చేసుకోవచ్చండి. ఈ విషయంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్యాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది క్యూట్గా ఉండడం వల్ల ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టి కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా అవుటింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారనమాట, గాలి లేక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు బయటకు వెళ్ళేటప్పుడు. సో బ్యాక్ ప్యాక్లో అవనియండి, ఇలా హ్యాండ్ బ్యాగ్లో అవియండి, ఈజీగా మనము క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్యాన్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ప్రొడక్ట్ అనే చెప్తానండి, ఎందుకంటే ఈ ఫ్యాన్ చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి ఇది ఒక్కటి మన ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవుటింగ్స్ కావనియండి, ఇంట్లో అవనియండి, చాలా విధాలుగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం టైంలోనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటానన్నమాట, ఎందుకంటే ఆ టైంలో నాయిస్ ఏమి ఉండదు కాబట్టి అప్పుడే నాకు కరెక్ట్ టైం అని చెప్పి అప్పుడే ఇచ్చుకుంటూ ఉంటాను వాయిస్ ఓవర్. ఈలోపు మా వారైతే బయటికి వెళ్ళి నా కోసం బొబ్బట్లు తీసుకొచ్చారు, నేతి బొబ్బట్లు. నాకు చాలా ఇష్టం, ఈ మధ్యన ఎందుకో ఎక్కువగా ఇష్టపడి తింటున్నానని మా వారు నా కోసం తీసుకొచ్చారు. బొబ్బట్లని కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తాను, ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను, అసలు మిస్ అవ్వకండి. అంటే అంతకు ముందు ఎక్కువగా తినేదని కాదు కానీ రీసెంట్ గా 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అప్పుడు మా వారు తీసుకొచ్చారండి బొబ్బట్లు. అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. వేడి నేతి బొబ్బట్లు అనే షాప్ ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే, అక్కడి నుంచి తీసుకొస్తారు ఎప్పుడు నేను అడిగినా సరే. సో ఆ రోజు ఎందుకో తినాలనిపించింది, అడగగానే మా వారు తీసుకొచ్చారనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అందరము బొబ్బట్లు తినేసాం హ్యాపీగాను. ఇంకా సాటర్డే వస్తే చాలు మార్కెట్ ఉంటుంది, వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ చెప్తాను, తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా చెప్పాలా అనుకోవద్దు దయచేసి. ఇక్కడ నేను పాల మీద మిగడ తీస్తున్నాను. ఈ మిగడ ఒత్తుగా రావాలంటే ఏం చేయాలంటే, పాలు మరిగించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, పూర్తిగా చల్లారకూడదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టాలి, అప్పుడు మనకి మిగడ అనేది కొంచెం దళసరిగా కడుతుందనమాట. పైగా పాలు మరిగించేటప్పుడు నీళ్ళు వేయకూడదు, కొంచెం క్యాన్ కడిగిన నీళ్ళు కొంచెం చిన్న టీ గ్లాసులు వేస్తే పర్వాలేదు కానీ అంతకుమించి వేయకూడదు అనమాట, ఎందుకంటే పాలు పలచగా ఉన్నా సరే మిగడ అనేది ఎక్కువగా రాదు. సో ఇవండి పాలు మిగడ ఒత్తిగా రావడానికి ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. నేను రోజు మిగడని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మిగడైతే ఎక్కువగానే అయిపోయింది, ఈ మధ్యన చేయాలన్నమాట. నెయ్యి చూసారా, అప్పుడే నైట్ అయిపోయింది. నాకు రోజల్లా ఏదో ఒక పనితోని టైమే తెలియదండి, ఇలా తెల్లారుతుంది ఇలా నైట్ అయిపోతుంది. నాకైతే అలానే అనిపిస్తుంది నిజంగాను, అంత బిజీగా డే అనేది నాకు గడుస్తుంది అనమాట, క్షణం తీరుకు లేకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ టైం అయిపోయింది కదా, ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వారికి నాకు చపాతి, ఇంకా పిల్లలకైతే రైస్ పెడుతున్నాను. పిల్లలకి మాకు సరిపోతుందని చెప్పేసి పొటాటో కర్రీ చేస్తున్నాను అనమాట. నైట్ ఏ టైం అవనియండి, టీ తాగితే నాకు కొంచెం ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది, మరి కొంచెం ఉత్సాహంగా పనిచేస్తానమాట. మీలో ఎంతమంది ఇలా ఉన్నారనేది కామెంట్ చేయండి. అలా అని టీ లేకపోతే ఏదో అయిపోతానని కాదు కానీ చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట మన ఆడవాళ్ళకి టీ కాఫీలు అనేవి. సో టీ తాగడం అయిపోయింది, ఒకవైపు అన్నం పెట్టాను, అలాగే కర్రీ పెట్టాను. మా వారికి నాకు చపాతీకి కూడా కలిపేశాను. ఈలోపు అవి ఉడుకుతున్నాయి కదా, మార్కెట్ నుంచి తెచ్చిన సామాన్లు ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ సర్దుకోవాలి. వారానికి ఒకసారి సర్దుకున్నాను అనుకోండి, వీక్ మొత్తం నాకు మరి ఇంకే టెన్షన్ ఉండదనమాట. సో అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అని చక్కగా హడావిడి లేకుండా రోజుకొకటి ప్లాన్ చేసుకొని వండేసుకోవచ్చు అనమాట. అయితే ఈ బాస్కెట్స్ విషయంలో చిన్న మిస్టేక్ చేశానండి. నేను ఆర్డర్ పెట్టినప్పుడు చిన్నవి ఆర్డర్ పెట్టేసుకున్నాను. అప్పటికి మా కిడ్స్ చిన్నపిల్లలు కాబట్టి మాకు సరిపోతాయిలే, తక్కువ క్వాంటిటీలోనే కదా అనుకున్నాం, కానీ ఇప్పుడైతే అస్సలు సరిపోవట్లేదండి. ఎక్కువ ఏవైనా తీసుకుంటే బాస్కెట్లు అస్సలు పట్టట్లేదు. అంటే 1 కేజీ అనుకోండి, 2 బాక్సులు అంటే షేర్ చేయాల్సి వస్తుంది. మీరు కనుక తీసుకోవాలనుకుంటే ఇంతకంటే పెద్ద సైజే తీసుకోండి, లేదంటే బ్యాగ్స్ టైప్లోనే వస్తున్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, అవైనా సరే తీసుకోండి. ఏదైనా తీసుకుంటే పెద్ద సైజులోనే తీసుకోండి, ఎందుకంటే మనకి తర్వాత కూడా ఉపయోగపడుతుంది. చిన్న సైజ్ అనుకోండి ఎక్కువ రోజులు యూజ్ చేయలేమన్నమాట. ఇంకా ఆకుకూరలు వచ్చేసరికి మీరు నెక్స్ట్ డేనే వండేసుకుంటాం అనుకుంటే కాళ్ళ కట్ చేసేసి పెట్టేసుకోవచ్చు, లేదు కొంచెం టైం పడుతుంది అనుకుంటే టిష్యూస్ వేసి అప్పుడు బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే మండే కానీ ట్యూస్డే కానీ వండేస్తాను, అందుకే కాళ్ళ కట్ చేసేసి కవర్లో పెట్టేశాను అనమాట. సో ఏవైనా కూరగాయలు అవనియండి, ఆకుకూరలు అవనియండి, నేను ముందు రోజు ఒకటి ఫిక్స్ అయిపోతూ ఉంటాను. నైటే కట్ చేసేసుకొని సిద్ధంగా ఉంచుకుంటాను, కడగనమాట. నెక్స్ట్ డే కడుగుతాను. ముందు రోజే కడిగేసాం అనుకోండి వాటర్ తడికి పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి కడగకుండా నెక్స్ట్ డే కడిగి ఫ్రెష్గా వండుతాను అనమాట.
అలాగే మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఏం లేవనేది చూసుకొని వెళ్ళండి. లేదంటే మర్చిపోయి ఉన్నవే మళ్ళీ కొన్నామనుకోండి కుళ్ళిపోయి పాడైపోతాయి. ఇలాంటి ప్రాబ్లమ్ నేను చాలాసార్లు ఫేస్ చేశాను. మీరు చేయకూడదనే నేను చెప్తున్నాను అనమాట. నాకు బుద్ధొచ్చి ఇప్పుడైతే అదే పని చేస్తాను. ఇంట్లో ఏమున్నాయో ఒకసారి లేవు చూసుకొని మార్కెట్కి వెళ్తాము. ఉన్నవి తెచ్చుకోను, లేనివైతే తెచ్చుకొని ఈ విధంగా బాస్కెట్స్లో అలాగే కవర్స్లో సర్దుకొని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానమాట. ఇంకా బనానాస్ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి తీసుకొస్తాను సోమవారం మంగళవారం ఈ విధంగా. అలాగే ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటారనమాట. నాకు వీలు కుదిరితే నైవేద్యం చేస్తాను, లేదంటే ఈ ఫ్రూట్సే పెడతాను. వాటినే మేము ప్రసాదంగా స్వీకరిస్తాము. అవే పిల్లలకి మా వారికి స్నాక్స్ కింద పెడతానమాట. మొత్తానికి బాస్కెట్స్లో ఈ విధంగా సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అయితే ఈ కొండలు 24 అవర్స్ అయిపోయింది కదండి. అప్పుడు మళ్ళీ తీసి చూపిస్తున్నాను ఎలా సీజనింగ్ చేయాలనేది. నీటిలో నుంచి తీసేసి మరొకసారి నీట్గా వాష్ చేసుకొని అన్నం వార్చిన గింజ అయినా పర్వాలేదు, బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవైనా పర్వాలేదు, కుండ నింపుగా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొండ అనేది గట్టిపడుతుంది, ఎక్కువ రోజులు మన్నిక అనేది వస్తుంది, మనం వండుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. లేదంటే మట్టి వాసన వచ్చేస్తుంది, పైగా వండినప్పుడు కొండ పగిలిపోయే అవకాశం కూడా ఉంది. మరిగిన గంజిని వంపేసి ఈ విధంగా స్క్రబ్బర్తోని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎలాంటి సోప్స్ కానీ సిల్వర్ పీసులు కానీ యూజ్ చేయకూడదండి. నార్మల్గా ఈ విధంగా కడిగేస్తే సరిపోతుంది. ఇంకా మీకు జిడ్డుగా ఉందనుకుంటే లెమన్ కానీ లేదా సాల్ట్ కానీ వేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఎండలో ఈ విధంగా ఎండ పెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు ఉంచితే సరిపోతుంది. పూర్తిగా డ్రై అయిన తర్వాత కుండని తీసుకొచ్చుకొని ఆయిల్ మొత్తం అప్లై చేయాలండి. కుండ మొత్తానికి కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. అప్పుడే కుండ అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట. అప్లై చేసుకున్న తర్వాత మనం నార్మల్గా కుకింగ్కి యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కుండను మాత్రం తోమేటప్పుడు ఎలాంటి సోపు సిల్వర్ పీసులు యూస్ చేయకూడదండి. నార్మల్గా సపరేట్గా దీనికి ఒక స్క్రబ్బర్ పెట్టేసుకోండి. సాల్ట్ లెమన్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా వదిలేస్తుంది అనమాట. మొత్తానికి నా చేపల కుండ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ చేపలు వండేటప్పుడు కూడా ఆ వీడియో షేర్ చేస్తాను, అసలు మిస్ అవ్వకండి. ఇదండి నా సాటర్డే డైలీ రొటీన్ లాగ్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ ఎప్పటిలాగే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు తెలియచేయండి, ఖచ్చితంగా నేను మార్చుకుంటాను. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. వీడియోస్ని చూసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరో మంచి యూజ్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.